ఇప్పుడు రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ బాలకృష్ణ ఒక తాగుబోతూ తాగేసి అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాడు, మెంటల్ కండిషన్ బాగాలేదని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? అవన్నీ అనవసరమైన మాటలండి, అవన్నీ అబద్ధాల మాటలు. అవన్నీ తోముకొని దిగొట్టుకోవటం పద్ధతి అయిన మాటలు కాదు. అటు ఒకళ్ళు ఎంచుకుంటే సోకే లాభమే ఉంది. కరెక్ట్ కాదు. అంటే రీసెంట్ గా బాలకృష్ణ గారు జగన్ గారిని సైకో గాడు అని చెప్పి సంబోధించారు. ఇప్పుడు దానికి ఈయన కౌంటర్ ఇస్తూ బాలకృష్ణ ఒక తాగుబోతు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా బాలకృష్ణ తాగేసి అసెంబ్లీకి వచ్చి ప్రవర్తిస్తున్నారంటారా? రూల్స్ పాటించట్లేదు అంటారా? లేదు అవన్నీ తప్పుడు మాటలండి, తప్పుడు సమాచారాలు అట్టండి కావించుకొని చెప్పుకునే మాటలు కాదు. ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వస్తాడు ఆయన తాగుండి? కరెక్ట్ కాదుగా, పద్ధతి కాదు అసలు. అంత ఆ మనిషిని, ఒక హీరో మనిషిని, అంత మనిషిని తప్పుడు సమాచారం ఇచ్చేది ఎంతవరకు సమాచారం? ఇప్పుడు అది పద్ధతి కాదు కదా, కరెక్ట్ కాదు అసలు. అంటే ఇక్కడ జగన్ గారు ఏమంటున్నారంటే సభా మర్యాదలు పాటించడం లేదు, వాళ్ళకి ప్రతిపక్షం లేదు కదా, ఆయన బాడిచ్చాడు సమా మర్యాద లాగడ బాడిచ్చాడా 2019 నుంచి 20 దాకా ఆయన బాడిచ్చాడు పని. ఎవరికన్నా అందరికి ఉపయోగపడి వ్యవహారం చేశాడా? 10 మందిని కూర్చోబెట్టి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దగ్గర రానిచ్చాడా? ఇవాళ పరిపాలన ఎట్టున్నాయి? అందరు సమానంగానే చూస్తున్నాడుగా బాబు గారు. మరి జగన్ గారిని బాలకృష్ణ గారు సైకో గాడు అనడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు అని అంటారా, రైట్ అని అంటారా? అది తప్పనే అంటాం, అది కరెక్ట్ కాదు కదా. ఓకే, అంటే మరి ఇక్కడ బాలకృష్ణ గారు సైకో గాడు అని అన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి కొంత అవమానకరంగా మాట్లాడించి మాట్లాడుతాడు కదా, మరీ దారుణంగా మాట్లాడాడు. ఒక చిన్న పెద్ద లేకుండా గౌరవం ఇచ్చాడు ఆయన. పెద్ద ఆయన ఇల్లు ఇవ్వాలిగా, మంచిగానే పెద్ద ఆయన కానీ ఇల్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని ఎంత గౌరవం ఇచ్చాడు? బాబు గారు అయాలా వాళ్ళ నాన్నగారిని ఎంత గౌరవం ఇచ్చాడు? మర్యాద పూర్వంగానే మాట్లాడుకున్నాడు, మర్యాదగానే మాట్లాడు. ఇప్పుడు జగన్ గారు ఏం మాట్లాడాడు ఆ 1924 దాకా? అవి కరెక్ట్ కాదు కదా. అసలు మాటలు మాట్లాడకూడదు. ఒక వయసులో ఉండా తీరి పెద్ద ఆయన్ని అది చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే ఏకేలంగా వ్యతిరేకం చేస్తే అది ఎంతవరకు సమయం? అది కరెక్ట్ కాదండి, తప్పు అసలు.